శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. అందరూ కూడా శ్రీరామనామం ఒక్కసారి జపించండి. నేనైతే మా దగ్గరలో ఉండే గుడికైతే వెళ్ళామండి ఇవాళ శ్రీరామనవమి అని. మాకైతే మాత్రం చాలా మంచిగా పూజ అయితే జరిగింది. ఆ రాముని అనుగ్రహం వల్ల మాకైతే మాత్రం చాలా మంచిగా జరిగింది. ఇవాళ ఎక్కువ జనాభా వస్తారు కదండి. నాకెందుకో రాముల వారు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకు అంటే మన మానవుల్లాగే అతను కూడా చాలా కష్టాలు పడ్డారు. మనము ఎంతండి, ఒక చిన్న కష్టం వస్తేనే అసలు భరించలేక ఆత్మహత్యలు అవి ఇవి చేసుకుంటాం. కానీ అతను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి ఎంత రాజు యోగం వచ్చినా సరే అవి కాదనేసి చాలా కష్టాలు పడ్డారు. చాలా బాధలు అయితే పడ్డారండి. మనము అందులో ఒక 5% కూడా ఉండలేము అలా, అంత కష్టాలు. అందుకే నాకు రాముల వారు అంటే చాలా ఇష్టం. సీతమ్మ తల్లి రాముల వారు అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎప్పుడు కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనుకుంటూ ఉంటానండి. నాకు అంత ఇష్టము. ప్రతి క్షణము ఇదే నామ జపం చేస్తూ ఉంటాను. నాకైతే మాత్రము ఇక్కడ గుడి అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఎదురుగానే కోనేరు ఉంటుంది, అలాగే ఇక్కడైతే గుడి ఉంటుందండి. మేము ఎప్పుడు మా పిల్లల్ని తీసుకువెళ్ళడం ఇలాగే వెళ్తూ ఉంటాము. రోజును ఈ దర్శనం అయితే చేసుకుంటాను. రాముల వారి దర్శనం అయితే చాలా బాగుంటుందండి గుడి. అలాగే ఎదురుగా చూసారా కొలను కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈరోజు అయితే భోజనాలు పెడుతున్నారండి రాముల వారి పేరు చెప్పి. చాలా అంటే చాలా బాగుంటాయి భోజనాలు కూడా. భోజనాలకైతే మేము మిస్ అయిపోయాము. మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్